కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మీరు వెంటనే మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. హాయ్ పిల్లలు బుజ్జులు. ఈరోజు అనుభవం ఖరీదు అనే కథను విందాం. లక్షాధికారి అయిన పిసినారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అనేక మంది వైద్యులు వచ్చారు, చూశారు, మందులు ఇచ్చారు. కానీ నొప్పి పెరుగుతుందే కానీ కొంచెం కూడా తగ్గటం లేదు. పక్క ఊరిలో ఒక వైద్యుడు ఉన్నాడు. అతనికి ఎంతో అనుభవం ఉంది. అతని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ వైద్యుడు పరీక్షగా చూశాడు. నెమ్మదిగా కడుపు అంతా నొక్కుతూ నొప్పి ఎక్కడుందో తెలుసుకున్నాడు. 5 నిమిషాలు ఆలోచించి ఒక చిన్న మాత్ర ఇచ్చాడు. అరగంటలో నొప్పి తగ్గిపోయి పిసినారి మరలా లేచి నిలబడి చిరునవ్వు నవ్వాడు. మీరు చేసిన వైద్యానికి ఎంత డబ్బు ఇవ్వాలి అని అడిగాడు. 500 అన్నాడు వైద్యుడు. 5 నిమిషాల పనికి 500? ఇది చాలా ఎక్కువ అన్నాడు పిసినారి. 5 నిమిషాల పనికి 5 రూపాయలు చాలు. కానీ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో, ఏ మాత్ర వేస్తే నొప్పి తగ్గుతుందో 5 నిమిషాల్లో కనుక్కున్నాను చూడు. ఆ జ్ఞానానికి, అనుభవానికి మిగతా డబ్బు అన్నాడు. పిసినారి మాట్లాడకుండా సొమ్ము చెల్లించి వెళ్ళిపోయాడు. హాయ్ పిల్లలు బుజ్జులు. ఈరోజు మనం కథలో బహుమతి ఎవరికి అనే కథను విందాం. రాజు ఒకసారి సైనికాధికారితో కలిసి నగరంలోకి ఒక తోటలోకి వచ్చాడు. ఆ తోట చాలా అందంగా, చూడముచ్చటగా రంగురంగుల పూలతో నిండి ఉంది. అది చూసిన రాజు చాలా సంబరపడ్డాడు. అక్కడ 100కు పైగా పనివాళ్ళు ఉన్నారు. తోటని ఇంత సుందరంగా తయారు చేసిన 10 మంది పనివాళ్లకు బహుమానాలు ఇవ్వాలి అని అనుకున్నాడు రాజు. కానీ వీరిలో ఎవరు పనిమంతులో, ఎవరు పని దొంగలో ఎలా కనుక్కోవాలి అని సైనికాధికారిని సలహా అడిగాడు. సైనికాధికారి బాగా ఆలోచించి అందరినీ వరుసగా నిలబడమని అన్నాడు. ఒక్కొక్కరిని మెచ్చుకుంటూ కరచాలనం చేయసాగాడు. అందరికీ కరచాలనం చేశాక 10 మందిని పక్కకు పిలిచి, మహారాజా, వీరే మీరు ఇచ్చే బహుమానానికి తగినవారు అని అన్నాడు. ఈ 10 మంది అందరికన్నా బాగా పనిచేసిన వారు అని ఎలా చెప్పగలవు అన్నాడు సందేహంగా రాజు. సైనికాధికారి చిరునవ్వు నవ్వి, రాజా, పనిచేసే వారి చేతులు చాలా గట్టిగా ఉంటాయి. పని దొంగవి చాలా మృదువుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. వీళ్లకు కరచాలనం చేసేటప్పుడు తెలిసిపోయింది వీళ్ళలో ఎవరి పనిమంతులో, ఎవరు పని దొంగలో అన్నాడు. రాజు సైనికాధికారికి తెలివికి మెచ్చుకొని ఆ 10 మందికి బహుమానాలు ఇచ్చాడు. హాయ్ పిల్లలు బుజ్జులు. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ చెడు అలవాట్లు. గురువు పిల్లలందరినీ తోటలోకి తీసుకెళ్ళాడు. అక్కడ వరుసగా 4 మొక్కలు ఉన్నాయి. ఒకటి చాలా చిన్నదిగా ఉంది, రెండవది అంతకంటే కొంచెం పెద్దదిగా ఉంది, మూడవది ఇంకా పెద్దదిగా ఉంది, నాలుగవది దానికన్నా చాలా పెద్దదిగా ఉంది. అందరికంటే బలమైన పిల్లవాడిని పిలిచాడు. ఆ 4 మొక్కలను పీకి పక్కన పాడేయమన్నాడు. ఆ పిల్లవాడు మొదటి మొక్కను సులభంగా పీకేశాడు. రెండవ మొక్కని కొంచెం గట్టిగా లాగి పీకేశాడు. మూడవ మొక్కను దాన్ని మరింత గట్టిగా, బలంగా ఉపయోగించి పీకాల్సి వచ్చింది. కానీ 4వ దాన్ని ఎంత గట్టిగా లాగినా చేతులు నొప్పి పెడుతున్నాయే తప్ప పీకలేకపోయాడు. అది చూసి గురువు నవ్వి, పిల్లలు చూశారు కదా, ఈ 4 మొక్కలని, ఇవి మనలోని చెడు అలవాట్ల వంటివి. మొక్క పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ ఎలా పీకి పారేయలేమో, అలాగే మన చెడు అలవాట్లను కూడా రోజులు గడుస్తున్న కొద్దీ మనం తొలగించుకోలేము. అందుకే ఏ చెడు అలవాటునైనా సరే మొక్కగా ఉన్నప్పుడే, అంటే మొదట్లోనే తొలగించి వేసేయాలి. లేకపోతే దానికి మనం బానిసలైపోతాం అని చెప్పాడు. హాయ్ పిల్లలు బుజ్జులు. ఈరోజు మనం బాగుంటే అంతా బాగున్నట్లేనా అనే కథ తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతనికి
ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు రోజు సాయంకాలం రాజును కలిసి రాజ్యంలో జరిగే వింతలు, విశేషాలు వివరించేవాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి సమస్యలు లేవని చెప్పేవాడు. మంత్రి రాజ్యమంతా తిరుగుతూ ప్రజల సమస్యలు కనుక్కొని రాజుకు తెలియజేయాలి అనుకునేవాడు. కానీ రాజు ఎవరి మాట వినేవాడు కాదు. స్నేహితుని మాటలు మాత్రమే నమ్మేవాడు. ఒకరోజు మంత్రి, రాజా, మీ స్నేహితుడు మంచివాడే, కానీ అతనికి లోకం గురించి తెలియదు. తాను బాగుంటే రాజ్యమంతా బాగుందని, తనకు కష్టాలు వస్తే రాజ్యమంతా బాగాలేదని అనుకునే రకం. మీరు అటువంటి వ్యక్తి మాటలు నమ్మితే ఆపదలో పడతారు అని హెచ్చరించాడు. దానికి రాజు మంత్రితో, నీవు నా మిత్రుని గురించి అన్న మాటలు నిరూపించగలవా అని అడిగాడు. అలాగే మహారాజా, మీ మిత్రుడు రేపు వచ్చి మీ పాలన బాగాలేదు అని మీకు చెప్పేలా చేస్తాను అన్నాడు. ఆ రోజు రాత్రి ఒక గూఢచారిని పంపించి మహారాజు స్నేహితుడి ఇంటిలో బంగారం అంతా దొంగతనం చేయించాడు. పొద్దున లేచి ఇంటిలో విలువైనవన్నీ దొంగతనం జరిగాయని తెలుసుకుని అతను గొల్లుమన్నాడు. సాయంకాలం రాజుని కలిశాడు. కానీ చాలా విచారంగా మౌనంగా ఉన్నాడు. ఏమి మిత్రమా, దిగులుగా ఉన్నావు? ఒక్క మాట మాట్లాడటం లేదు. నగరంలోని విశేషాలు ఏంటి అని అడిగాడు. దానికి స్నేహితుడు, ఏముంది మహారాజా, రాజ్యం అంతా దొంగతనాలు ఎక్కువైపోయాయి. ప్రజలంతా భయంగా బిక్కుబిక్కుమంటున్నారు. మీ పాలనలో ఎవరికి కంటి మీదని కునుకు లేదు, సుఖశాంతులు లేవు అన్నాడు విచారంగా. ఆ మాటలు వినేసరికి రాజుకు అంతా అర్థమైపోయింది. వెంటనే మంత్రిని పిలిచి, మహామంత్రి, ఇన్ని రోజులు అమాయకమైన ఈ మిత్రుని మాటలు విని నిజం తెలుసుకోలేకపోయాను. రేపటి నుంచి పూర్తిగా పరిపాలన మీదనే శ్రద్ధ పెడతాను. మీరు వెంటనే సమాచారాన్ని అంతా కనుక్కొని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయండి అని ఆదేశించాడు.